మేడారం సమ్మక్క సారాళమ్మలను మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహాజాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతర జరుగుతుంది. ఇక జాతర కోసం 350 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు మంత్రులు తెలిపారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఆసియా సంఘంలోని అతిపెద్ద గిరిజన మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క మేడారం సందర్శించున్నారు. అందులో భాగంగా ఈరోజు మేడారంలో ఏ లెవెల్లో పనులు జరుగుతున్నాయి అని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇంకా రానున్న జనవరి 28వ తారీఖు నుండి 31వ తారీఖున జరిగేటువంటి మేడారం మహాజాతరకు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క మేడారం చేరుకున్నారు. కొన్ని పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇంతే కాకుండా రేపు నిర్మించబోయేటువంటి పైడిద్దరాజు నిర్మాణానికి కోసం రేపు కూడా మంత్రులు ముందుకు చేరుకుంటారు. ఇక్కడ మేడారం మహాజాతర అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ పనులను పరీక్షిస్తూ అభివృద్ధి పనులపై చొరవ చూపుతున్నారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేశవ్ సుదీర్ఘంగా ఇక తిరుగుతూ అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రుల పర్యటన ఈ మేడారంకి మరో ఇంకొక అర్ధ గంటలో చేరుకొని ఇక్కడ చేరుకొని ఇక్కడ మేడారంలో ఎటువంటి పనులు ఎలా జరుగుతున్నాయి, పనుల స్పీడ్ ఏంటని చెప్పి పనులపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారంలో 50% పనులు పూర్తయ్యాయని చెప్పచ్చు. మనకు జనవరి 8వ తారీఖు వరకు పనులను మొత్తం పూర్తిగా అందించి జాతరకు ఎటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇదొకరికి అధికారులు తెలియపరుస్తున్నారు. ఈ నెల 28 వరకే పూర్తి చేయాలని చెప్పి అటు మంత్రివర్గం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియపరచడం జరిగింది, అటు మంత్రి సీతక్క కూడా తెలియపరచడం జరిగింది. మరి ఇప్పటికే భక్తులు ఇక్కడికి మేడారం వస్తున్న సందర్భంగా భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే తెలియపరుస్తున్నారు. ఏమన్నా ప్రభాకర్తో సంపత్ మేడారం. జాగృతి జన్నంపాట కార్యక్రమంలో